నా పేరు ఎల్పుల పోచం, చెన్నూరు, మంచిర్యాల జిల్లా, తెలంగాణ రాష్ట్రం. నేను డ్రాయింగ్లో మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ పెయింటింగ్ ఛత్తీస్గఢ్లో పూర్తి చేశాను. తర్వాత హైదరాబాద్లో జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో ఆర్ట్ టీచర్ పనిచేసి అది రిజైన్ చేసి భారతదేశం అంటే ఏంటి తెలుసుకోవాలి, లైవ్లో ప్రతి సంస్కృతి, కట్టుబట్టు, ఆచారాలు దానిపైన ఒక అబ్జర్వేషన్ చేయాలి, దానిపైన లైవ్ డ్రాయింగ్ వేస్తూ మొదలుపెట్టాను. ఇప్పటికీ 28 రాష్ట్రాలు పూర్తి చేశాను, 4 కేంద్రపాలిత ప్రాంతాలు పూర్తయినాయి. ఇలా లైవ్ డ్రాయింగ్ వేస్తూ బుక్ రూపంలో తీసుకురావాలన్నది ఆలోచన. ఆ బుక్ ద్వారా ఏమవుతుందంటే నెక్స్ట్ వచ్చే జనరేషన్కి సంస్కృతి, కట్టుబొట్టు, ఆచారాలు అవి ఎట్లా ఉంటాయనేది తెలుస్తుంది బొమ్మ ద్వారా. 28 స్టేట్స్ పూర్తి చేశాను, 4 కేంద్రపాలిత ప్రాంతాలు, తర్వాత 13,000 పైన బొమ్మలు వేశాను. ప్రతి రాష్ట్రానికి వెళ్ళినా అక్కడ ఉన్నటువంటి సంస్కృతి, అక్కడ ఒక వేషధారణ, పురాతనం, టెంపుల్స్, చర్చ్, మసీదు ఏదైతే నాకు కంటికి కనబడుతుందో ప్రతిదీ కూడా లైవ్లో వేయడం జరిగింది. ఇప్పటి వరకు చాలా చేశాను. నెక్స్ట్ జనరేషన్కి ఒక సాధన ద్వారా ఎట్లా ఇంప్రూవ్మెంట్ అవుతుందో అన్నది తెలియజేసే ప్రయత్నంలో ఉన్నాను. పిచ్చుకగూడు, తర్వాత కాటి కాపలోళ్ళు అని చెప్పేసి కాటి కాపలోళ్ళు, ఇక్కడ సమస్యలు రోడ్డు సమస్యలే కానీ అవి, ఇక్కడ లక్ష్మీదేవర అని ఫోక్ ఆర్ట్ సంబంధించింది. ఇది వచ్చేసి శాంతినికేతన్, వెస్ట్ బెంగాల్, రామ్కిందర్ పేరు చేసినటువంటి పెయింటింగ్, అది స్కల్ప్చరు, దాన్ని కూడా లైవ్లో వేసాను, వెస్ట్ బెంగాల్. ఇది ఈశాన్య రాష్ట్రాలు, 7 సిస్టర్స్ అంటారు. త్రిపుర, మిజోరాం, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ అండ్ అస్సాం, మణిపూర్, సిక్కిం, అక్కడ బుద్ధ సంబంధించింది, అక్కడ రాష్ట్రాలకు సంబంధించింది కల్చర్ కూడా చేశారు. ఈరోజు గద్దర్ సార్ది ప్రథమ వర్ధంతి సందర్భంగా నాకు అతనంటే చాలా అభిమానం. చిన్నప్పటి నుండి అతని పాటలు చూశాను, మా ఇంట్లో కూడా అతని ఫోటో ఉంది. అది అనౌన్స్మెంట్ చూస్తే నేను ఇక్కడికి రవీంద్రభారతి రావడం జరిగింది. అతను లేకపోయినా అతని యొక్క ఆటపాట చిన్నప్పటి నుండి మాకు ఒక వాయిస్ కానీ మాకు కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటుంది. నేను కూడా కళాకారుని కాబట్టి కళాకారునికి పోవాల్సిందే తప్పదని చెప్పేసి నాకు ప్రేమతోటి వచ్చాను.